జై శ్రీరామ్ అండి. నేను ఇప్పుడు లేపాక్షికి వెళ్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, 108 దేవాలయాలు మీ అందరికీ చూపించాలి అనుకున్నాను. వెళ్ళే ముందు ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే ఏంటంటే మీకు కొన్ని బాగా తెలుస్తాయి. తెలిసి చేసేది ఎక్కువ ప్రతిఫలం వస్తుంది అంటారు కదా చాగంటి గారు. సో లేపాక్షి అనేది సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకొని వెళ్ళేటప్పుడు లేపాక్షి అనే పక్షి వచ్చి సీతమ్మ తల్లిని కాపాడడానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సంహరిస్తాడు కదా. అప్పుడు ఒక రెక్క వచ్చి పడిపోతుంది. అది వచ్చి కేరళలో పడుతుంది. లేపాక్షి అనే పక్షి అయితే ఇక్కడే పుట్టిందంట. అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది దాని జీవనం అనేది. అయితే సీతమ్మ వారు తీసుకొని వెళ్ళేటప్పుడు అందరూ అంటారు కదా, ఆకాశంలో పుష్పక విమానంలోని ఫైట్ జరిగింది అని. కాదండి, అది జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న లేపాక్షి అనే దేవాలయంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదైతే కొండండి, చాలా పురాతనమైనదన్నమాట. రామాయణం జరిగే కాలంలోనిది అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కొండకి ఫస్ట్ అయితే లేపాక్షి అనే పక్షి దగ్గరికి వెళ్ళిపోదాం. మేమైతే పైకి వచ్చేసాం. స్టెప్స్ ఉంటాయి వెళ్ళడానికి. ఆ పక్షిని దర్శించుకొని అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, చక్కగా పిక్స్ కూడా తీసుకొని వచ్చేసాము. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఏమి కట్టారండి అబ్బా అసలు. ఒకే ఒక రాయి అంట. ఆ రాయితోనే మొత్తం అన్నిటినీ కట్టారు. అంటే గుడి ప్రహారీ నుంచి అంటే ఒక స్టోన్నే చెక్కారనమాట. అంటే అంత గొప్ప ఆర్కిటెక్చర్ అనేది ఆ కాలంలోనే ఉంది. ఇప్పుడు మనం దాంట్లో నుంచే చూసే ఇప్పుడు ఫర్నిచర్ అని, ఆర్కిటెక్చర్ అని ఇలా కళారంగాల కోసం చాలా రకరకాలుగా కొత్త పేర్లు వచ్చాయి. ఎంత అద్భుతంగా ఉందంటే గుడి మాత్రం ప్రతి ఒక్కరు జీవితంలో వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు చూసినా అంత మైమర్చిపోతాం మనల్ని మనమే. అంత అద్భుతంగా ఉందండి. ఆ రాయిని ఎంత బాగా చెక్కారంటే ఒక దాని మీద ఉన్న డిజైన్ ఇంకొక దాని మీద ఉండదు. సో ఇది ద్వారం అనమాట ముందు. సో ఇలా మనం స్టార్ట్ అయిన వెంటనే ఆ రోజు అక్కడ పంతులు గారు ఇక్కడ అన్నపూర్ణాదేవి ఎలా వెలిసారు, భిక్షం ఇచ్చేటప్పుడు జరిగిన స్టోరీ చెప్పారండి. చాలా బాగుంది. నేను మధ్యలోనే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చెప్పేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నది అన్నపూర్ణాదేవి అన్నమాట. ఆ తర్వాత ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ నవగ్రహాలు, ఇంకా రాములు వారు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉందండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే లోపలికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. ఇది నేను మాటల్లో చెప్పలేనండి. వెళ్ళిన వాళ్ళకి చూసే వాళ్ళకి అనుభవం తెలుస్తుంది. చూశారు కదా, ఇక్కడ ఒక్క స్టోనే ఉంది. ఆ స్టోన్ని చెక్కి ఇంత అద్భుతంగా ఆ కళని ఎంత బాగా తీర్చిదిద్దారంటే ఇప్పటికీ అక్కడ ఒక స్తంభం అనేది అంటే నేలకి అంటదు. కింద నుంచి ఒక టవల్ కానీ పేపర్ కానీ తీస్తే మనకు కింద నుంచి అలా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఆర్కిటెక్చర్ నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఒక 50 మంది ఉన్నారండి. చాలా బాగా అనిపించింది. అంటే కాలేజ్ వాళ్ళు కూడా మన పురాతనమైన దేవాలయాలకి పిల్లల్ని పంపించి, అంటే ఇప్పుడు కాదు ఈ కళ అనేది ఎప్పటి నుంచో ఉంది, దైవకాలం నుంచి అని ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి ఇలా పంపించారు కదా. ఆ ప్రిన్సిపల్ చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే అష్టాదిక్పాలకులండి. శివపార్వతులకి ఎలా వచ్చారు పెళ్ళైనప్పుడు అని ఇక్కడ చెప్తున్నారు.